హలో గైస్, వెల్కమ్ టు టీమ్ బిగినర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు అయితే బతుకమ్మ పండుగ కదా. సో ఫస్ట్ రోజు అయితే బతుకమ్మని చేస్తే లాస్ట్ రోజు కూడా బతుకమ్మ చేయాలనేది పెద్దల నమ్మకం. సో ఫస్ట్ డే అయితే బతుకమ్మ చేస్తూ ఉంటారు. సో అలాగే మేము మా ఇంట్లో బతుకమ్మ చేయడం జరిగింది. మా ఇంట్లో అయితే ఈరోజు బతుకమ్మని అయితే చేస్తున్నారు. మా అమ్మ అన్ని ఫెస్టివల్స్కి ఇంపార్టెంట్ అయితే ఇస్తుంది, భక్తి కొంచెం ఎక్కువ. సో ఆమెకు తగ్గట్టు నా వైఫ్ కూడా, ఆమె కూడా చాలా ఎక్కువ పూజలు చేస్తూ ఉంటుంది. ఇద్దరిద్దరే దేవుడికి పూజలు చేయడంలో అయితే. సో నాకు కూడా సో అలా అయితే బతుకమ్మని అయితే తయారు చేయడం జరుగుతుంది. ఇట్లా ఫస్ట్ మా అమ్మ అయితే ఇలా ఆకులు ప్లేట్లో పేరుస్తూ దాని చుట్టూరా బతుకమ్మని చేద్దామని అయితే ఒక ప్లాన్ చేసింది. దాని చుట్టూ ఆకులన్నీ అలా రౌండ్గా పేరుస్తూ అక్కడ ఒక ఏమంటారు ఇట్లా పుల్లలతో పూలనైతే అలా కుర్చి పెట్టారు. సో అవి రౌండ్గా దాని చుట్టూ పేరుస్తా అని చెప్పేసి అయితే అనుకుంటున్నారు. చూద్దాం ఎలా వస్తుందో. సో తను మా వైఫ్. సో ఆమెకు కూడా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఇలా బతుకమ్మ అవి ఇవి చేయడం, కానీ పండగలు ఏదైనా సరే పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది చాలా ఎక్కువగా. అంటే వాళ్ళ ఊర్లో ఉన్నప్పుడు కూడా అంతే, పెళ్ళైన తర్వాత కూడా అలాగే ఉందన్నమాట. సో అలా చుట్టూరా ఇట్లా సేమ్ దాని చుట్టూ ఆకుల చుట్టూ అలా రౌండ్గా తీసుకొచ్చి పెడతారనమాట. ఉన్న కొన్ని వాటితోనే ఎలా చేయాలనేది డిసైడ్ అయిపోయారు. సో దాని చుట్టూ పేరుస్తూ ఉన్నారు. సో దాని చుట్టూ అంతా రౌండ్గా ఫస్ట్ రెడ్ కలర్ పూలు అయితే ఉన్నాయైతే పెడుతున్నారు. దాని చుట్టూ పెట్టిన తర్వాత రౌండ్గా వచ్చింది. సో ఇదంతా మా ఇంట్లో హాల్లో ఉంటుంది అనమాట ఇలాగా. సో టీవీ అదంతా ఇక్కడే ఉంటుంది. సో ఎవరి రూమ్లు వాళ్ళకు ఉంటాయి. సో మా వైఫ్ అయితే హెల్ప్ చేస్తూ ఉంది బతుకమ్మ చేయడానికి. సో ఇలా రౌండ్గా పేర్చారు, మధ్యలో కొన్ని పూలు అలా అలా చల్లుతూ ఉన్నారు. సో చూద్దాం ఏమవుతుందో లాస్ట్ ఫైనల్గా. సో ఫైనల్గా అయితే బతుకమ్మను అయితే రెడీ చేశారు. ఒక మాదిరి అయితే ఒక హైటు చిన్నపాటిగా వచ్చింది. సో చూస్తున్నారు కదా, ఇదే బతుకమ్మ. సో అంటే బతుకమ్మ ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. సో దిస్ టైం కూడా చేశారనమాట. ఫైనల్లీ బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మధ్యలో ఉంచి ఇంట్లోనే మా వరకు మేము పాటలు పెట్టుకొని అలా డ్యాన్స్ చేస్తూ చుట్టూరా ఉండి బతుకమ్మ పాటలు పెట్టుకొని చేస్తాం అనమాట. సో ఫైనల్లీ బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. అలా పాటలు పెట్టుకొని అలా డ్యాన్స్ చేసిన తర్వాత ఇంట్లోనే ఒక టబ్లో బతుకమ్మని అయితే వేయడం జరుగుతుంది. అంటే చెప్పాను కదా, ఇక్కడ లోకల్ అందరూ అట్నే చేస్తారు సిటీలో. సో ఫైనల్ డే మాత్రం నెక్లెస్ రోడ్ ట్యాంక్ బండ్లో చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారు. సో లోకల్ ఎవరైనా ఉన్నవారు ఉంటే నెక్లెస్ రోడ్కి వెళ్ళి చూస్తే చాలా గ్రాండ్గా ఉంటుంది, మస్తు అనిపిస్తుంది. నేను ఎవ్రీ ఇయర్ వెళ్తా, మస్తు అనిపిస్తుంది. మొత్తం ఫుల్ జనం ఉంటారు, క్రౌడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, అంటే చూడడానికి బాగుంటుంది అనమాట. సో లోకల్ ఉన్న వాళ్ళు వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది చూడడానికి. అయితే మొత్తం డీజే సౌండింగ్, ఆ లైటింగ్ కానీ అదంతా చాలా ఎక్కువగా ఉంటుంది, బాగుంటుంది యాక్చువల్లీ.
సో బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. అలా చేసిన బతుకమ్మనైతే పాటలు పెట్టుకొని కొంచెం అలా డ్యాన్స్ చేస్తూ తర్వాత ఒక టబ్లో బతుకమ్మను అయితే వేయడం జరుగుతుంది. సో ఈ ఇయర్లో అయితే మొదటి రోజు బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది. దెన్ ఫైనల్ డే చూడాలి ఇక్కడ ఇద్దో ఊర్లో వద్దో. సో అలా అయితే బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. సో గైస్, టీమ్ బిగినర్స్ యూట్యూబ్ ఛానల్ ఇది ఇంతకుముందు నేను షార్ట్ ఫిల్మ్ చేస్తుండే. సో అందులో చేస్తూ ఉండేవాళ్ళం. బట్ సమ్ రీజన్స్ వల్ల మళ్ళీ ఇలా వ్లాగ్స్ చేద్దామని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాను. సో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ ద టీమ్ బిగినర్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ లైక్ కొట్టండి, షేర్ చేయండి, ఇంకొంతమందికి రీచ్ అవుద్ది కదా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ టీమ్ బిగినర్స్.